త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఆగస్టు 4వ తేదీ ఆదివారం. చాలా విశేషమైనటువంటి రోజు ఈరోజు. రేపటి నుంచి విశేషమైనటువంటి మాసం. ఈ వివరాలు మనం మాట్లాడుకుని ముందుకు వెళ్దాం. ఈ రోజున మనకున్నటువంటి పంచాంగ వివరాలు చూస్తే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం అమావాస్య ఆదివారం పగలు 3:56 వరకు ఉంది. పుష్యమి నక్షత్రం పగలు 1:50 వరకు ఉంది. వర్జం తెల్లవారితే సోమవారం అనగా 3:27 నుంచి 5:09 వరకు ఉంది. అమృత ఘడియలు ఉదయం 7:09 నుంచి 8:49 వరకు ఉన్నాయి. సాయంత్రం దుర్ముహూర్తం 4:45 నుంచి 5:36 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 7 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. ఇంకా మనకి విజయవాడకి సూర్యోదయం 5:42 నుంచి సూర్యాస్తమయం 6:29. గ్రహ సంచారం చూస్తే ఈ రోజున శని కుంభంలో, రాహు మీనంలో, కుజగురువులు ఈ వారం రోజులు కూడా మరి వాళ్ళు వృషభంలోనే ఉంటారు. అలాగే బుధ శుక్రులు ఈ వారం రోజులు కూడా సింహంలోనే ఉంటున్నారు. రవి కర్కాటకంలో ఉంటారు. కేతువు కన్యలో ఉంటారు. ఇది ఈ వారం రోజులు ఉండేటువంటి గ్రహచారం. మనం రాబోయే వారం రోజుల యొక్క గ్రహచారం తెలుసుకునే ముందు ఒకసారి భగవన్నామం చేద్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఈ రోజున ఆదివారం అమావాస్య 2 కలిసి వచ్చినాయి. పుష్యమి నక్షత్రం ఆదివారం కలిసి వచ్చినాయి. చాలా విశేషమైన రోజు. తండ్రి లేని వాళ్ళందరూ కూడా ఇవాళ రోజున తర్పణాలు చేయడం మూలంగా చాలా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. పితృదోషం అని చెప్పి ఈ మధ్యకాలంలో చాలా చోట్ల మనం వింటున్నాం. పితృదోషానికి పితృతర్పణాలు పరిహారం. అమావాస్యలు, సంక్రమణాలు, మహాలయాలు, ఆబ్దిక దశలు ఇవన్నీ కూడా తప్పనిసరిగా గుర్తుపెట్టుకుని పితృదేవతలని ఆరాధించడం అనేది చాలా అత్యావశ్యకమైన విషయం. వాటి ద్వారా పితృదోషం తగ్గే అవకాశం వస్తుంది. ఇతరమైనటువంటి వ్యవహారాల వలన పితృదోషం తగ్గుతుంది అనేది ఊహ. పితృతర్పణాల వల్లనే మన సనాతన ధర్మంలో పితృదేవతలు వాళ్ళు ఆనందించి ఆశీర్వదించే అవకాశం ఉంటుంది అనేది ప్రత్యక్ష నిదర్శనం. ఇక మనం ఈ అమావాస్య నాడు పుష్యమి నక్షత్రం ఆదివారం కలిసి వచ్చినాయి. ఇట్లాంటి సందర్భంలో మన వాళ్ళందరూ కూడా పుష్యార్క యోగానికి సంబంధించి మంత్రోపాసక సంబంధమైనటువంటి విశేషాల్లో చాలా గొప్పమైనటువంటి అంశాలని ప్రస్తావనిస్తూ ఉంటారు. మంత్రోపాసకులు ఈ పుష్యమి ఆదివారం కలిసిన రోజున తెల్లజిల్లేడు చెట్టు యొక్క వేరు, అది 14 సంవత్సరాలు పెరిగినటువంటి చెట్టు యొక్క వేరును తీసి దాంతో గణపతి విగ్రహాలు కానీ ఆంజనేయ స్వామివారి విగ్రహాలు కానీ చేయించుకుని అర్చనలో పెడుతూ ఉంటారు. ఇక రేపటి నుంచి శ్రావణ మాసం కార్తీక మాసానికి ఎంత విలువ ఉందో శ్రావణ మాసానికి కూడా అంతే విలువ ఉంది. విలువ అంటే కార్తీక మాసం చేసేటువంటి నియమాలని కూడా శ్రావణ మాసంలో పాటిస్తుంటారు. నభోమాసే ఇందు ఆసరే అనేటువంటి వాక్యం మనకి శివస్తోత్రాల్లో కూడా దర్శనమిస్తూ ఉంటుంది. ఆ నభోమాసం అంటే శ్రావణ మాసం. శ్రావణ మాసంలో ప్రతిరోజు శివారాధన చాలా విశేషం. సోమవారాలు ఉపవాసం ఉండి ప్రదోషకాలంలో శివార్చన చేయడం మూలంగా ఐశ్వర్యం బాగా పెరిగే అవకాశం వస్తుందని, సమస్యలు తీరుతాయని చెప్పేసి మనిషికి ప్రశాంత జీవితానికి, ఆధ్యాత్మికమైన జీవనానికి వెళ్ళడానికి అవకాశాలు వస్తాయని చెప్తూ ఉంటారు. తదుపరి శ్రావణ మాసంలో స్త్రీమూర్తులందరూ కూడా సౌభాగ్య వృద్ధి కోసం చెప్పేసి మంగళవారాలు గౌరీ వ్రతం చేస్తూ ఉంటారు. శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారు. ఇలాంటి గొప్పదైనటువంటి ఈ శ్రావణ మాసం రేపటి నుంచి ప్రారంభమవుతోంది. మరి అందరూ కూడా ఈ శ్రావణ మాసాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే మరి ఈ శ్రావణ మాసంలోనే కృష్ణాష్టమి వస్తుంది రాబోయే శ్రావణ మాసంలో. అలాగే మరి ఈ శ్రావణ మాసానికి సంబంధించి చాలా చక్కనైనటువంటి శివ సంబంధమైన దీక్షలు అందరూ కూడా చేస్తూ ఉంటారు. వీటన్నింటినీ కూడా తెలుసుకుని ఆచరిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ మనం ఈ రాబోయే వారం రోజులు 12 రాశుల వాళ్ళ యొక్క గోచార ఫలితాలు తెలుసుకుందాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ.
ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. అన్ని కార్యక్రమాలు కూడా ఇబ్బంది అనేది లేకుండా చాలా చక్కగా సుఖంగా జరుగుతూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. తెలివితేటలు బాగా ప్రదర్శిస్తూ ముందుకెళ్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకునే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగా నడుస్తాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకునే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ కార్యక్రమాలని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఇతరుల వ్యవహారాల్లో కలగ చేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకెళ్తే ఇంకా విశేషాలు లభిస్తూ ఉంటాయి. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు వీళ్ళందరికీ కూడా గురు శుక్ల బలం బాగుంది కాబట్టి తెలివిగా, ఓర్పుగా ప్రవర్తించి కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకునే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అశ్విని నక్షత్రం వాళ్ళకి ప్రధానంగా ఈ వారం రోజులు కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. భరణి నక్షత్రం వాళ్ళకి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు చాలా విశేషంగా లభిస్తూ ఉంటాయి. కృత్తిగా ఒకటో పదం వాళ్ళు ప్రత్యేకంగా చాలా శ్రమ చేసి కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఏదైనా అవకాశం కుదిరితే ప్రతిరోజు శివాలయంలో 11 ప్రదక్షిణ చేసి దుర్గా సప్తశ్లోకి 11 సార్లు పారాయణ చేసుకోండి. తద్వారా మీకు ఇంకా మంచి ఫలితాలు బాగా పెరిగే అవకాశం వస్తుంది. వృషభ రాశి. ఏ పని చేద్దాం అనుకున్నా కానీ మీకు చిన్న చిన్న ఆటంకాలతో ప్రారంభమవుతూ ఉంటాయి. రోజువారీ పనులు మాత్రమే చేస్తూ ఉండండి. కొత్త పనులు శ్రీకారం చుట్టవద్దు అని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. మీ వ్యవహారాల్లో ఎవరికి కూడా ప్రమేయానికి అవకాశం వద్దు. ఎవరి వ్యవహారాల్లో మీరు కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో మంచి మార్పులు వస్తాయి. అందరూ బాగా మీకు సహకారం చేసే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా అందరి దగ్గర నుంచి బాగా సహాయ సహకారాలు లభించే అవకాశం వస్తుంది. స్నేహపూర్వకమైన వాతావరణంతో ఎన్నో విజయాలు సాధిస్తారు. నూతన ప్రయత్నాలు మాత్రమే విఫలమయ్యే అవకాశం వస్తాయి. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు ముగ్గురు కూడా గురువులు జన్మంలో ఉన్న కారణంగా రాబోయే వారం రోజుల్లో కొంచెం శ్రమ ఎక్కువైనప్పటికీ కూడా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. రుణాలు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో కూడా సత్ఫలితాలు ఉంటాయి. అయితే జన్మ కుజుడి ప్రభావం చేత మీ మాట తీరు కొంతమంది అది వ్యతిరేకంగా తీసుకునే అవకాశం వస్తుంది. తద్వారా కొంచెం మనస్పర్ధలు పెరిగే అవకాశం వస్తుంది. ఈ మనస్పర్ధలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. అలాగే ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు ఎంత జాగ్రత్తలు పాటిస్తే అంత ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇది గమనించుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాం. ఇక్కడ ఈ రాశి వాళ్ళకి విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఒక చిన్న సూచన చేసాం. ఏమిటంటే పుణ్యక్షేత్రాలు, అలాగే మరి శుభకార్య నిమిత్తంగా ప్రయాణాలు లేదా గురువులను దర్శించుకోవడాలు, ఇట్లాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి మీకు. ఆ ప్రయత్నాలు చేసే సందర్భంలో ఎక్కడా కూడా మరి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు వీలుగా, వస్తువులు మర్చిపోకుండా ఉండడానికి వీలుగా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. కృతిగా 2, 3, 4 పాదాల వాళ్ళకి ఇక్కడ చాలా ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించే అవకాశం వస్తుంది. రోహిణి నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా ప్రవర్తిస్తూ కార్యక్రమాలను కూడా సానుకూలం తీసుకుంటారు. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడించాలి. పాత ఆరోగ్య సమస్యలు కానీ, పాత రుణ సమస్యలు కానీ కొంచెం తిరగబెట్టే అవకాశం వస్తుంది. అవకాశాన్ని పురస్కరించుకుని రోజు ప్రాతకాలంలో సుబ్రహ్మణ్య ఆరాధన, ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయడం వంటివి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మిథున రాశి. మిథున రాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా చాలా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవడంలో మీరు చాలా సమస్యలను ఎదుర్కొనే అవకాశం వస్తుంది. ప్రధానంగా మీరు ఏ పని ప్రారంభం చేసినా డబ్బు కొరత అనేది ఒకటి కనబడుతూ ఉంటుంది. కానీ కొద్దిసేపు ఆ ప్రయత్నాల్లో ఇబ్బంది పడ్డా తర్వాత ఏదో విధంగా మళ్ళీ డబ్బులు అడ్జస్ట్మెంట్ తెచ్చుకోవడం, పనులు పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. కొత్త ప్రయత్నాలు చేస్తేనే ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది. రోజువారీ కార్యక్రమాలు మీరు చేసుకుంటూ వెళ్తే ఎక్కడ ఇబ్బందులు లేకుండా కొనసాగే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకెళ్ళాలి. గురు కుజుల యొక్క వ్యయ సంచారం ఫలితంగా ఎప్పుడు
మీకు అనుకూల స్థితి ఉంటుందో, ఎప్పుడు ప్రతికూల స్థితి ఉంటుందో చెప్పలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా ప్రత్యేకమైన శ్రద్ధని కనబరుస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. రాహు యొక్క సంచారం దృష్ట్యా మానసికమైనటువంటి కొంచెం చికాకులు, కలహాలు దగ్గర వచ్చే అవకాశం వస్తుంది. కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కృత్తిక మృగశిర 3-4 పాదాల వాళ్ళ విషయంలో ఆర్థిక సమస్యలు కానీ, మీరు ఏదైనా అనుకోని విధంగా ట్రాన్స్ఫర్ ఫలితాలు తీసుకోవాల్సిన అవసరం కానీ, లేదంటే కనుక మీరు ప్రయత్నం చేసినటువంటి ప్రమోషన్స్, మీరు ప్రయత్నం చేసినటువంటి ట్రాన్స్ఫర్స్ విషయంలో కొంచెం చికాకులు రావడం కానీ జరుగుతుంది. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టకుండా చూసుకోండి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి మొత్తం అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తాయి. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి డబ్బు తరచుగా ఇబ్బంది అవ్వడం, కావాల్సిన ఖర్చులు సమయానికి అందకపోవడం, రుణ సౌకర్యాలు దొరకపోవడం అన్నీ కూడా మీరు ఎదురుకుండా కనబడే అవకాశం ఉంది. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా అనుకూల స్థితి ప్రతి కార్యక్రమంలో కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంది. అందరూ బాగా సహకరిస్తున్నట్టుగా ఉంటుంది కానీ ఎవరు సహకారం చేయరు. మరి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఏవో తెలియని సమస్యలు వెంటపడే అవకాశం వస్తుంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ఏవో తెలియని సమస్యలు వెంటాడే అవకాశం వస్తుంది. చాలా జాగ్రత్తగా ఈ సమస్యలన్నింటినీ కూడా దాటుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు అందుతాయి. ఆర్థిక లావాదేవీల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి బాగా కృషి చేస్తారు. ఎప్పుడు చాలా వృద్ధితో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుందో, ఎప్పుడు సమస్య వస్తుందో మనకి ఎస్టిమేట్ చేయలేని పరిస్థితులు బాగా కనబడుతూ ఉంటాయి. బాగా శ్రమతో కూడుకున్న వ్యవహారాలు ఎక్కువ చేయాల్సి వస్తూ ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక లావాదేవీలు స్వయంగా చూసుకోవాలి. ఖర్చులు నియంత్రించే ప్రయత్నంగా ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలి, లేకపోతే ఇబ్బందికరమైన ఘటనలు వచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలని చెప్పేసి సూచిస్తున్నాం. అన్ని వ్యవహారాలను కూడా మీరు స్వయం ప్రతిపత్తిని ప్రదర్శిస్తే సమస్యలు దూరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ జన్మంలో రవి ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క సంచారం బాగుంది కాబట్టి ఈ వారంలో కొత్త కొత్త ప్రణాళికలు చేసే అవకాశాలు వస్తూ ఉంటాయి. పాత సమస్యల యొక్క పరిష్కార మార్గాలు వెతుక్కోవడంలోనూ బాగా కృషి చేసే అవకాశం వస్తుంది. లాభదాయకమైన ఫలితాలు వస్తాయి. ఎవరి వ్యవహారాలను కూడా ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోమని చెప్పేసి సూచిస్తున్నాం. మీ కార్యక్రమాలని కూడా మీరు స్వయంగా చూసుకోవడంలో చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. కుటుంబంలోని పిల్లల యొక్క అభివృద్ధి వార్తలు తరచుగా వింటారు. అలాగే మీ శ్రేయభిలాషలలో కూడా శుభ పరిణామాలు జరుగుతున్న సందర్భానికి సంబంధించినటువంటి వాక్యాలు విని మీరు చాలా ఆనందించే అవకాశం వస్తుంది. ఎక్కడ ఎవరితోనూ కూడా ఎక్కువగా మీరు చర్చలు సాగించవద్దు, వృధా కాలక్షేపాలు చేయొద్దు అని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. విద్యార్థులు, రైతులు కూడా వృధా కాలక్షేపాలకి వీళ్ళంతా దూరంగా ఉంటే మంచిది. మరి పునరుసు 4 పాదం వాళ్ళకి అన్ని పనులు కూడా బాగా సాగుతూ ఉంటాయి. పుష్య నక్షత్రం వాళ్ళు ప్రతి కార్యక్రమంలోనూ కూడా చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా, ఆనందంగా మీ వైపు తిప్పుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా మీరు పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబ వ్యవహారాల్లో మీకు శుక్రుడు యొక్క సంచారం బాగుండడం మూలంగా మంచి బుద్ధి కుశలతను ప్రదర్శించే అవకాశాలు వస్తూ ఉంటాయి. మరి ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు పాటిస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. కారణం రవి వ్యయంలో ఉన్న కారణంగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం. బుధ శుక్రుల యొక్క సంచార ప్రభావం చేత కొన్ని సందర్భాల్లో మీరు తెలివిగా ఆనందంగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఏదో తెలియని నిరుత్సాహం, నిర్లిప్తతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎప్పుడు ఏ పని చేయాలి, ఏం చేద్దాం అనేటువంటి ప్రణాళికలు కొన్ని సందర్భాల్లో చక్కగా చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఈ ప్రణాళికలన్నీ కూడా దూరం అయిపోతూ ఉంటాయి. అందువలన బహుశ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు కావాలి. మఘ నక్షత్రం వాళ్ళు కొత్త ప్రయోగాలు చేసేది విజయం సాధించాలని ప్రయత్నిస్తారు. ఇక్కడ
పుబ్బ నక్షత్రం వాళ్ళ విషయంలో చూస్తే శుక్రుడు యొక్క సంచారం బాగుంది కాబట్టి సమస్యలను సూక్ష్మంగా పరిశీలించి ఎలా చేసుకుంటే సమస్యలు తీరుతాయి అనే విషయంలో ఒక మంచి క్లారిటీ కలిగి ముందుకు వెళ్తారు. ఉత్తర ఒకటి పాదం వాళ్ళు ప్రతి అంశాన్ని కూడా చాలా బాగా జరుపుకుంటూ ముందుకు వెళ్ళి ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేసే ప్రయత్నంగా చేస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఉత్తర ఒకటి పాదం వాళ్ళకి ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. కన్యా రాశి. అన్ని పనులు వేగంగా సాగుతాయి. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తారు. అద్భుతమైనటువంటి ప్రణాళికలు సాగుతాయి. కొన్ని కొత్తగా చేసినటువంటి పనుల మూలంగా వచ్చినటువంటి ఇబ్బందికరమైన ఘటనల్ని చూసి చాలా మానసికంగా మీరు వ్యధకి లోనయ్యే అవకాశం వస్తుంది. ఇక్కడ కన్యారాశి వాళ్ళ విషయంలో వచ్చేసరికి అన్ని కార్యక్రమాలు కూడా కన్యారాశి వాళ్ళకి చాలా బాగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. అయితే బుధ శుక్రులు వ్యయంలో ఉన్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మీరు ఏదైనా మరి కొన్నాళ్ళ పాటు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుందని చెప్పి సూచిస్తున్నాం. ఏమండి, శని అనుకూలంగా ఉన్నారు, గురుకుజులు అనుకూలంగా ఉన్నారు, రవి అనుకూలంగా ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా బుధ శుక్రుల యొక్క సంచారం అనుకూలంగా లేదు. ఈ బుధ శుక్రులు ఎప్పుడు ఇబ్బంది పెడతారో, ఎప్పుడు జీవిత సంబంధమైనటువంటి సమస్యలను తొలగించి ఏర్పడిస్తారో తెలియనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ముందు వెళ్తే ఉత్తమంగా ఉంటుంది. మరి మీకున్నటువంటి గ్రహచారం దీని ప్రభావంగా చూస్తే మరి ఉత్తర 2, 3, 4 పదాల వాళ్ళ విషయంలో మీరు ఇక్కడ ఏదైనా కొత్త ప్రయత్నాలు చేస్తే ఏదైతే లాభాలు వస్తాయనుకుంటారో ఆ ప్రయత్నాలు అందరికీ లాభాలు వస్తారో మీకు మాత్రం కొంచెం ఒత్తిడిగా నడిచే అవకాశం వస్తుంది. పనులు ఆలస్యంగా పూర్తయ్యే అవకాశం వస్తుంది. కొంచెం చికాకులు సృష్టింపబడే అవకాశం వస్తుంది. కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలతో కాలక్షేపం చేయాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆ తర్వాత హస్త నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా నడుస్తాయి. పనులు సానుకూలం అవుతాయి. మీ యొక్క శ్రమకు తగినటువంటి హామీలన్నీ కూడా మీరు పొంది నిలబెట్టుకునే అవకాశం వస్తుంది. అవకాశాన్ని పురస్కరించుకుని నిత్యం శివాలయంలో ప్రదక్షిణాలు చేస్తూ మరి లక్ష్మీ నృసింహకరావలమ్మ స్తోత్రం పారాయణ చేసుకోవడం వల్ల చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఈ చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళకి మరి శూన్యంగా ఉండాలి అని చెప్పి ఉద్దేశం బాగా పెరిగిపోతూ ఉంటుంది. వీళ్ళు పనులన్నీ వదిలేసేసి ఖాళీగా కూర్చుందాం, దూరంగా ఉందాం, సొసైటీకి దూరంగా ఉందాం, ఇలాంటి భావన ఈ వారంలో బాగా ఎక్కువ అవుతుంటుంది. వాటినన్నింటినీ కూడా సరి చేసుకుని మీరు ప్రయాణం చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. లేకపోతే ఇబ్బందికరమైన ఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది. తర్వాత తులారాశి. ఈ తులారాశి వాళ్ళు కార్యక్రమాలను కూడా బాగా సజావుగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ప్రతి విషయాన్ని కూడా బాగా కూలంకషంగా పరిశీలిస్తారు. ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు అనేటువంటి దాని మీద మంచి క్లారిటీ కలిగి ఉంటారు. అష్టమ గురుకుజులు మీకు ఆటంకాలు కలిగించేవాళ్ళే. కానీ మిగతా గ్రహాల యొక్క సంచార ప్రభావాలు అనుకూలంగా ఉన్న కారణంగా ఎక్కడా ఇబ్బందులు లేకుండా సాగిపోయే అవకాశం వస్తుంది. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీకు అనుకూల స్థితి చాలా మటుకు పెరిగే అవకాశం వస్తుంది. ఇబ్బందులు తగ్గే అవకాశం వస్తుంది. గత వారం కంటే కూడా ఈ వారంలో మంచి ఫలితాలు ఉంటాయి. మరి ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్నీ కూడా బాగా సాగే అవకాశం వస్తుంది. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి అష్టమకుజుడి సంచారం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు కొంచెం వ్యవహారాలు పెరగడం, వాటిని సరి చేసుకోవడంతో కాలక్షేపం చేయడం జరుగుతుంది. అలాగే
చిత్త 3-4 పాదాల వాళ్ళకి షేర్ వ్యాపారంలో ఈ వారం రోజులు జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచిస్తున్నాం. స్వాతి నక్షత్రం వాళ్ళకి ఏ పని కూడా ఇబ్బంది లేకుండా సాగిపోతుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుని ప్రత్యేకమైన లాభాలతో ముందుకు వెళ్ళడానికి వీలుగా గట్టిగా ప్రయత్నం చేయాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కొనుక్కోవడంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలని చెప్పి సూచిస్తున్నాం. స్వాతి నక్షత్రం వాళ్ళకి ఈ వారం రోజులు కూడా అన్ని కార్యక్రమాలు వేగంగా సాగుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో ధన వ్యయం బాగా జరిగే అవకాశం ఉంది. తర్వాత ఈ విశాఖ 1-2-3 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా సూక్ష్మంగా పరిశీలించి ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు అనే విషయంలో మంచి క్లారిటీ కలిగి ముందుకు వెళ్తారు. తద్వారా సత్ఫలితాలు తీసుకుంటారు. సుబ్రహ్మణ్య స్తోత్రాలు పారాయణ చేసుకోవడం, దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకోవడంతో చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి. అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. కుటుంబ సభ్యులకు ప్రోత్సాహం బాగుంటుంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు మంచి సలహాలు అందుతాయి. ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగస్తులు చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా మీ యొక్క పనులన్నీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటారు. ఈ వారం అంతా కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ప్రతి పని సహజంగా నడుస్తుంది. విద్యార్థులు, రైతులు, షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ వారంలో లాభదాయకమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి ఇక్కడ మీకున్నటువంటి ఫలితాంశాలను దృష్టిలో పెట్టుకుని నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి వ్యాపారాలు కూడా ఉంటాయి. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. విశాఖ 4వ పాదం వాళ్ళకి లాభదాయకమైన ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంది. అనురాధ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుని ముందుకు వెళ్ళి విజయాలు సాధిస్తారు. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి అనుకోని లాభదాయకమైన ఫలితాలు వచ్చి బాగా ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ధనురాశి. ఈ ధనురాశి వాళ్ళకి అన్ని పనులు కూడా బాగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో చాలా చక్కనైన ఫలితాలు వస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా లాభాలు అందుకుంటారు. మిత భాషణ, ఓర్పు, నేర్పుతో ఎన్నో విజయాలు సాధించే అవకాశం వస్తుంది. మీ పనులన్నీ కూడా సానుకూలం చేసుకునే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. ఇక్కడ మూలా నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా స్వయంగా పరిశీలించి పనులు చేయొచ్చా, చేయకూడదు అనేటువంటి నిర్ణయాలు తీసుకో వాటిని చక్కగా ఆలోచిస్తూ ముందుకు వెళ్తారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు కుటుంబ వ్యవహారాల్లో చక్కటి ఫలితాలు తీసుకుంటారు. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. ఈ ధనురాశి వాళ్ళకి మొత్తానికి ఈ వారంలో రుణాలు కావాల్సిన విధంగా సౌకర్యవంతంగా దొరికే అవకాశం వస్తుంది. పుణ్యకార్యాలు, శుభకార్యాలు చేద్దామనేటువంటి దృష్టితో ప్రయాణం చేస్తారు. సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. సాంఘిక కార్యక్రమాలు చేసే ప్రయత్నంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ప్రోత్సాహం పెరిగే అవకాశం వస్తుంది. మూలా నక్షత్రం వాళ్ళు ఈ వారం అంతా కూడా ఎక్కడ చూసినా కానీ ఎప్పుడైనా సరే విజయ పరంపర సాగించడానికి వీలుగా తగినటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంచెం ఎక్కువ ప్రయత్నాలు చేస్తే వీళ్ళ ఫలితాలు మాత్రం తక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ ధనురాశి వాళ్ళు ఈ రాబోయే వారం రోజులు కూడా నిత్యం ఆదిత్య హృదయం పారాయణ చేయడం వలన చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం, చెడు ఫలితాలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. తర్వాత మకర రాశి. ఏ పని కూడా మీరు ఇతరుల మీద ఆధారపడి చేయొద్దు. కోపావేశాలు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సప్తమంలో రవి అంత అనుకూలించే గ్రహం కాదు. అయితే మిగతా గ్రహాల దగ్గర నుంచి ప్రతిబంధకతలు లేవు. గురువు బాగా అనుకూలిస్తున్నారు. ఈ గురువు అనుకూలించడం, ఇతర గ్రహాల యొక్క ప్రతికూలత లేకపోవడం మూలంగా విజయ శాతం బాగా ఉంటుంది మకర రాశి వాళ్ళకి. భవిష్యత్ ప్రణాళికలు బాగా చేసే అవకాశం వస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో కూడా సక్సెస్ అయ్యే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా చక్కగా వ్యవహరించి లబ్ధి పొందే అవకాశం వస్తుంది. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే 10 మందికి కూడా మీరు సహకారించి పెట్టే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా అష్టమ బుధ శుక్రులు సప్తమ రవి మూలంగా మీ వాగ్ధోరణి నియంత్రించుకోవాలి. కలహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మీరు తొందరపాటు చర్యలు నివారించుకుంటూ ఉండాలి. ఉద్యోగ వ్యాపార విషయాల మీద బాగా ప్రధానమైన దృష్టిని ఏర్పాటు చేసుకుంటే మీకు సమస్యలు కొత్తవి రాకుండా ఉండే అవకాశం వస్తుంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళు ఎవరి వ్యవహారాల్లో తలదూచినప్పటికీ కూడా చికాకులు లేకుండా, శ్రమ లేకుండా పనులు పూర్తి చేసుకునే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాల్లో చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు ఉంటాయి. అలాగే ఇక్కడ
శ్రవణ నక్షత్రం వాళ్ళు మానసికంగా ప్రతి పనిని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా విజయవంతంగా నడుపుకుంటూ వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా వీళ్ళు మంచి ఫలితాలు తీసుకుంటారు. ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఈ రాబోయే కాలం అంతా కూడా చాలా చక్కగా కాలక్షేపం చేసేందుకు వీలుగాను, అలాగే ఆర్థిక లావాదేవీలు బాగా నడుపుకునేందుకు వీలుగాను బాగా ప్రయత్నం చేస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ప్రయత్నాలు చేసుకుంటూ కార్యక్రమాలను విజయవంతం చేసుకోవడానికి వీలుగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ మకర రాశి వాళ్ళు అవకాశాన్ని పురస్కరించిన ప్రాతకాలంలో విష్ణు సహస్రనామ పారాయణ, ప్రదోష కాలంలో లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణ చేయడం వలన చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. కుంభరాశి కోపావేశాలు కంట్రోల్ చేసుకోవాలి. వృత్తి సంబంధమైన పనులు మాత్రమే చాలా చక్కగా బాధ్యతగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాలు తొలగి పోకుండా ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోవాలి. కుంభరాశి వాళ్ళకి సప్తమంలో ఉన్నటువంటి బుధ శుక్రుల మూలంగా అనవసరమైన వ్యవహారాలు, అనవసరమైన వ్యాపకాలు చేసుకుంటూ వాటి మూలంగా కొంచెం చికాకులు పడే అవకాశం వస్తుంది. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ వారం రోజుల్లో కూడా మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేయొద్దని, మీ పనులు కేవలం మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. అన్ని పనులు కూడా మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా లాభాలు వచ్చే అవకాశం వస్తుంది. ఎవరి మీదైనా ఆధారపడి ఏదైనా వ్యవహారాలు చేస్తే అవి కొంచెం ప్రమాదకరంగా మారే అవకాశం వస్తుంది. అందువలన మీరు కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. అన్ని కార్యక్రమాలను కూడా మీరు చాలా జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కొంచెం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, జాగ్రత్త కనబరిస్తే కనుక చాలా మటుకు లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ధనిష్ట 3-4 పాదాల వాళ్ళు ఇతరుల వ్యవహారాలు తొలగిపోతుందని చెప్పి సూచిస్తున్నాం. అలాగే శతభిష నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మటుకు లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే పూర్వభద్ర 1-2-3 పాదాల వాళ్ళు ఇతరుల వ్యవహారాలు తొలగిపోతుందని చెప్పేసి ప్రత్యేకంగా సూచన చేస్తూ ఉన్నాం. కుంభరాశి వాళ్ళు నిత్యం మీరు అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయడం, ప్రదోష కాలంలో మీ కార్యక్రమాలన్నింటినీ కూడా మీరే స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే కనుక సమస్యలు తీరే అవకాశం వస్తుందని చెప్పి సూచిస్తూ ఉన్నాం. మీనరాశి కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా బాగుంటుంది. అయితే షష్ఠ శుక్రుడు ప్రభావంగా మీ మాట తీరు కొంచెం కలహాలను తీసుకొచ్చేదిగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ మాట తీరు కనుక కంట్రోల్ చేసుకుంటే ఈ వారం రోజులు కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీల్లో చిన్న చిన్న చికాకులు ఉండే అవకాశం ఉంది. ఉత్తరభద్ర 4వ పాదం 1, 2, 3, 4 పాదాలు వాళ్ళు నలుగురికి కూడా ఈ వారం అంతా కూడా ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే రేవతి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా స్వయంగా చూసుకోకుండా ముందుకు వెళ్తే ఇబ్బందికరమైనటువంటి ఘటనలు వచ్చే అవకాశం వస్తుంది, గమనించుకుంటారని చెప్పి సూచిస్తూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.